శ్రమదినాల్లో ఈ 40 రోజులు చాలామంది మాంసము తినకుండా ఉంటామని కొందరు, ఉపవాసముంటామని కొందరు తీర్మానాలు తీసుకుంటారు. అలా చేయడం మంచిదే, కానీ మానవలసినవి చాలా ఉన్నాయి. అవి గనక పాటిస్తే నీ బ్రతుకు బాగుపడటం గ్యారంటీ. ముందుగా మనలో ఉన్న ఆవేశాన్ని, ఆగ్రహాన్ని, అసూయను, పాపిష్టి ఆలోచనలను, త్రాగుడును, తిరుగుడును, సణుక్కోవడం, గొణుక్కోవడం, ఇతరులను నిందించడం, ఇతరులను ద్వేషించడం, ఇంటిలో భార్యాభర్తలు గొడవలు పడడం, కన్ను ఆశించిందల్లా కొనడం చేయడం, అస్తమాను ఫోన్ చూస్తూ సమయాన్ని పాడు చేసుకోవడం, ఇలా మనల్ని పాడు చేసే ప్రతి చెడు అలవాట్లను మానివేద్దాము. అలాగే సమయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతిరోజూ ప్రార్థన చేస్తూ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. ముఖ్యంగా నువ్వు కనపరిచే భక్తి ఈ 40 రోజులే కాకుండా తరువాత నీ జీవితాంతము క్రీస్తు సాక్షిగా జీవించడానికి తీర్మానం తీసుకుని మారుమనస్సు కలిగి క్రీస్తును నీ సొంత రక్షకునిగా అంగీకరించి జీవిస్తే నీ జీవితానికి అర్థం ఉంటుంది. ఈ గుడ్ ఫ్రైడే నాడైనా ఈ సత్యాన్ని గ్రహిద్దాం. క్రీస్తు సాక్షిగా జీవిద్దాం.